ఎపిగామియా ఫౌండర్ అండ్ చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ దే డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. అది హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ తెలియదు, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హార్ట్ అటాక్ బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఎయిర్ పొల్యూషన్ మన లంగ్స్ కి మాత్రమే కాదు, హార్ట్ కి కూడా ప్రాబ్లమ్స్ చేసే అవకాశం ఉంటుంది అని. ఎయిర్ పొల్యూషన్ లంగ్స్, హార్ట్ కాదు, బ్రెయిన్ ఇష్యూస్, బ్లడ్ వెజల్స్ ఎక్కడికైతే సర్క్యులేషన్ ఉందో అన్ని ఎంటైర్ వాస్కులర్ బెడ్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. స్మోకింగ్ ఈజ్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. బ్రీత్ చేసినప్పుడు అది మన ఎయిర్వేస్లోకి వెళ్ళి లంగ్స్లో పర్కులేట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? సన్నగా ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు, వాళ్ళ హార్ట్కి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే మజిల్ ఆల్రెడీ వీక్ ఉంటేనే మనకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ దాకా వచ్చాము అంటే అక్కడ డిసీజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినది. ఈ హైపర్టెన్షన్ అనేది ఎందుకు అండర్ డయాగ్నోస్ అవుతుంది అంటారు? హైపర్టెన్షన్ ఇస్ కాల్డ్ యాజ్ సైలెంట్ కిల్లర్. ఒక హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ షట్ డౌన్ కాంప్లికేషన్ తో బయటపడుతుంది. హై స్ట్రెస్, హై కోపము అలా మూవీస్లో చూపెడతారు. నిజంగానే రియల్ లైఫ్లో డస్ ఇట్ ఎఫెక్ట్ హార్ట్? ఎక్స్ట్రీమ్లీ హై ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో ఎమోషన్. ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏవి ఉన్నా కానీ మన బాడీలో హార్మోన్స్ని ఆల్టర్ చేస్తాయి. సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, షుగర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయి, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ హీ నీడ్స్ సర్జరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రగతి గుర్రం గారు. షీఈస్ వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ AIG హాస్పిటల్స్, గచ్చిబౌలి. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. హలో డాక్టర్ వాణి. డాక్టర్ గారు, యాజ్ అ కార్డియాలజిస్ట్ యూ మైట్ కమ్ అక్రాస్ చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి కదా. సో సాధారణంగా కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, ఒక వెయిట్ కొంచెం లావు ఉన్న వాళ్ళకి హై కొలెస్ట్రాల్ వస్తుంది, లావు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి, సో ఇలా అనుకుంటారు. సో నాకున్న డౌట్ అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? నో, అబ్సల్యూట్లీ. ఐ వుడ్ సే అది ఒక మిత్. సన్నగా ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు రావు అనుకోవడం మిత్. సే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ఉండొచ్చు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ హై లెవెల్లో ఉండొచ్చు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు. నేను పర్సనల్గా చిన్న ఎగ్జాంపుల్, నేను యాంజియోప్లాస్టీ చేసిన లీనెస్ట్ పేషెంట్, అంటే అంతకంటే తక్కువ వెయిట్ ఉన్న పేషెంట్ 38 kgs. ఓకే, సో వెయిట్ ఈజ్ నాట్ అ బార్. తక్కువ సన్నగా ఉన్నంత మాత్రాన గుండె జబ్బులు రావు అనడం మిత్. అండ్ ఎస్పెషల్లీ దెర్ ఈస్ అ పారాడాక్స్ కాల్డ్ యాజ్ YY పారాడాక్స్, వేర్ ఇట్ సేస్ ఏషియన్ మెన్ కంపేర్ టు యూరోపియన్ మెన్తో కంపేర్ చేస్తే ఏషియన్ మెన్ సేమ్ BMI ఉన్న వాళ్ళకి కూడా, ఓకే, అంటే లీన్గా ఉన్న వాళ్ళకి కూడా విజరల్ అంటే లోపల కొలెస్ట్రాల్ మెటబాలిజం అబ్నార్మల్ ఉండొచ్చు అని స్టడీ చెప్తా ఉంది. సో సన్నగా ఉన్నాం కదా, సో మనకేం రావు అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇట్స్ అ హ్యూజ్ మిత్. ఆల్ సెట్ అండ్ డన్, ఒకవేళ సన్నగా ఉన్నా కానీ మీ యాన్యువల్ చెకప్స్ మిస్ అవ్వకండి. సన్నగా ఉన్నాం కదా అని మీ ఎక్సర్సైజ్ మిస్ చేయకండి. యా, కరెక్ట్. చాలామంది అనుకుంటారు, అంటే వెయిట్ నార్మల్ వెయిట్ ఉన్నాం కదా, అండర్ వెయిట్ ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారు. బట్ అగైన్ మీరు అన్నట్టు సన్నగా ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దియర్ వెయిట్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, రాదర్ అండర్ వెయిట్ ఈజ్ అన్ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్. ఎట్లయితే ఒబిసిటీ రిస్క్ ఫ్యాక్టరో, వెయిట్ ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ మాల్ నరిష్ పేషెంట్స్కి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ సన్నగా ఉన్న వాళ్ళకి, నార్మల్ BMI ఉన్న వాళ్ళకి ఇంతకు డిస్కస్ చేసినట్టు నో వెయిట్ ఈజ్ అ బార్. యంగర్ పీపుల్ అంటే లైక్ బిలో 30 years, సో వాళ్ళు జనరల్గా బ్లడ్ టెస్ట్లు ఈ మధ్యకాలంలో B12, విటమిన్ D అన్నీ చేయించుకుంటున్నారు. సో వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోవాలంటారా వాళ్ళ రొటీన్లో? 100% చెక్ చేయించుకోవాలి. ఇందాక వెయిట్ ఎట్లయితే వెయిట్ ఈజ్ నో బార్ అనుకున్నామో, ఏజ్ ఈజ్ నో బార్. సో ద యంగెస్ట్ పేషెంట్, నేను ఇప్పుడు ట్రీట్ చేసిన యంగెస్ట్ పేషెంట్కి 19 years విత్ మేజర్ హార్ట్ అటాక్. ఓకే, 2 stents పడ్డాయి. సో ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్ ఎనీమోర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన బాడీలో గుండె రక్తనాళాల్లో కొరనరీస్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ 1 decade ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 10 years నుంచి కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మన మెటబాలిజం, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ మెటబాలిజం, సో అంత యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్స్కి, సే అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, డెస్క్ బౌండ్ వర్క్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, స్ట్రెస్, ఎవ్రీథింగ్ దట్ వీఆర్ డీలింగ్ విత్, ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. యంగర్ పేషెంట్స్కి
B12 వైటమిన్ డి ఎంత ఇంపార్టెంటో మేబీ కొలెస్ట్రాల్ షుగర్స్ చెక్ చేయించుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ వాటి గురించి వింటున్నాము. బట్ రీసెంట్గా నేను ఎక్కడో చదివాను, లైక్ ఎయిర్ పొల్యూషన్ మన లంగ్స్కి మాత్రమే కాదు, మన హార్ట్కి కూడా ప్రాబ్లమ్స్ చేసే అవకాశం ఉంటుంది అని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? No, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎయిర్ పొల్యూషన్ లంగ్స్, హార్ట్ కాదు, బ్రెయిన్ ఇష్యూస్ ఆర్ బ్లడ్ వెజల్స్ ఎక్కడికైతే సర్క్యులేషన్ ఉందో అన్ని మొత్తం ఎంటైర్ వాస్కులర్ బెడ్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. సో మనం ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చిన్న పారామీటర్ ఉంటుంది. సో వాట్ దట్ పారామీటర్ సేస్ ఈజ్ AQI వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఎయిర్లో పొల్యూషన్ రిస్క్ పొల్యూషన్ అంత పెరుగుతుంది. సో వెన్ వి బ్రీత్ చేసినప్పుడు అది మన ఎయిర్వేస్లోకి వెళ్ళి లంగ్స్లో పర్కులేట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్ ఎఫెక్ట్ ది ఆర్టీరియల్ బెడ్. సో మన బాడీలో అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, అన్ని ఆర్గన్స్కి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, సప్లై ఉంది, కాబట్టి అన్ని బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎట్లయితే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో లైక్ వైజ్ హార్ట్ అటాక్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, కాళ్ళకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం ఇవన్నీ జరగచ్చు. ఓకే. సో ఎయిర్ పొల్యూషన్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళు నాన్ ఆస్థమాటిక్ ఆర్ ఏమన్నా లంగ్ ప్రాబ్లం లేకపోతే ఏం కాదు అనుకొని ఉండడానికి లేదు. ఓవరాల్ హెల్త్ అండ్ ఎస్పెషలీ హార్ట్ హెల్త్ కి కూడా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ వరల్డ్ వైడ్ నేషన్స్ లో ఇండియా ఇస్ అమంగ్స్ట్ ద టాప్ కంట్రీస్. ఇండియాలో ఢిల్లీ ఇస్ ర్యాంకింగ్ 1. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు ఫ్రమ్ ఢిల్లీ, హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఇండస్ట్రియలిస్ట్, సివియర్ లంగ్ ఇష్యూస్తో వచ్చాడు, నాన్ స్మోకర్. సో వాట్ వీ ఫౌండ్ వాజ్ ఆబ్వియస్లీ హీస్ రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ, హైయెస్ట్ AQI ఉన్న సిటీ. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్, లైక్ మాస్క్ పెట్టుకోండి, రెగ్యులర్గా మాస్క్ పెట్టుకోవడం కానీ, హై ఫాగీ డేస్లో బయటకు వెళ్ళకపోవడం కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రీనరీ ఎంకరేజ్ చేయాలి. దట్ విల్ హెల్ప్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్, నాట్ రైట్ అవే, బట్ we have to act upon it. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, లైక్ పీపుల్ జనరల్గా మీ దగ్గరికి చాలా మంది వస్తుండొచ్చు, పీపుల్ హూ హ్యావ్ హై కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళు ఏంటంటే ఈ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, హార్ట్ డిసీజ్ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, హై బీపీ ఉన్నా కూడా. సో ఆ జాగ్రత్తలు తీసుకునే దాంట్లో వాళ్ళు ఓవర్ కాషియస్గా జీరో ఫ్యాట్ ఫుడ్స్ అనేవి కూడా తీసుకుంటున్నారు. సో అంటే ఇట్లా హార్ట్ డిసీజ్ వచ్చింది అంటే ఫ్యాట్కి టోటల్గా దూరంగా ఉంటున్నారు, లైక్ కంప్లీట్లీ జీరో ఫ్యాట్ చేసేస్తున్నారు. సో ఈ జీరో ఫ్యాట్ ఫుడ్స్ అని మనకి కమర్షియల్గా దొరికే ఫుడ్స్ అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? కమర్షియల్గా దొరికే అన్ని ఫుడ్స్ సో కాల్డ్ హార్ట్కి బెనిఫిషియల్ అనే ఫుడ్స్లో జీరో ఫ్యాట్ ఫుడ్స్ యాజ్ యూ సెడ్ ఒకటి, ఇంకొకటి 0 calorie బెవరేజెస్, ఓకే, స్కిమ్ మిల్క్, టోన్ మిల్క్. సో వీటన్నిట్లలో మనకి మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయాలి మనం తీసుకునే ఫుడ్, అట్లానే మన బ్రెయిన్ ట్రైన్ అయింది. సో 0 ఫ్యాట్ ఫుడ్ తీసుకుందాం. సో 0 ఫ్యాట్ ఫుడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్ ఫ్యాట్స్ తీసేస్తారు, బట్ ఆ టేస్ట్ కన్సిస్టెన్సీ మ్యాచ్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తారు. సో మాల్టోడెక్స్ట్రిన్ అని, కొన్నిట్లలో ఈ 0 calorie బెవరేజెస్లో స్వీట్నెస్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అని, సుక్రలోజ్ అని, కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, అవి మనకి ఎక్స్ట్రీమ్లీ డ్యామేజ్ చేస్తాయి మన హెల్త్ని. ఓకే, సో ఇప్పుడు మాల్టోడెక్స్ట్రిన్ అనుకోండి, దాంతో ఇట్ సెట్స్ ఇన్ ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అవుతుంది. ఇట్ సెల్ఫ్ అంటే మోతాదుకు మించి తీసుకుంటే దానివల్ల కూడా ఒబెసిటీ పెరగడము, ఆకలి ఎక్కువ అవ్వడం, ఆర్ క్రేవింగ్స్ ఫర్ ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ జరగచ్చు. ఒబెసిటీ పెరగడము, మోస్ట్ ఇంపార్టెంట్లీ మెటబాలిక్ సిండ్రోమ్. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఇస్ అ సిండ్రోమ్ కాంప్లెక్స్. ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్ పెరగడం, మన వేస్ట్ రేషియో పెరగడం, షుగర్స్ పెరగడం, కొలెస్ట్రాల్, ఇవన్నీ కలిపి. సో మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ లో ఫ్యాట్ ఫుడ్స్ వల్ల. అండ్ వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, లో ఫ్యాట్ ఫుడ్స్ వల్ల మనకి కొన్ని ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి, విచ్ ఆర్ అంటే మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్స్ అందకపోవడం బాడీకి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ADK, సో అవి డెఫిషియన్సీస్ రావడం, ఇవన్నీ జరగచ్చు. సో ఏది తీసుకున్నా కానీ బెస్ట్ థింగ్ ఈజ్ బీ అ ఫుడ్ లేబుల్ డిటెక్టివ్. 0 calorie అన్నా, 0 ఫ్యాట్ అన్నా కానీ డోంట్ గెట్ అమ్యూజ్డ్ బై ద ట్యాగ్, రాదర్
అది ఒకసారి ఓపెన్ చేసి మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అది, సో మనకి ఆ లేబుల్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకొని అకార్డింగ్లీ అసలు మాల్టోడెక్స్ట్రిన్ ఉందంటే ఎంత కంటెంట్ ఉంది, సుక్రలోజ్ ఉంది ఎంత సుక్రలోజ్ ఉంది, సో ఇవన్నీ చూసుకొని అకార్డింగ్లీ ఎనీ విచ్ వే ప్రాసెస్డ్ అవుట్ సైడ్ ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకున్న ఫుడే చాలా సేఫ్ మనకి. అంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ బార్స్ అని ఆర్ క్వినోవా బార్స్ అని అన్ని, సో ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్. సో అది పార్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆర్ ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి చాలా అడిటివ్స్ ఉంటాయి వాటిలో. సో కంప్లీట్గా జీరో ఫ్యాట్ కదా, అది హెల్దీ ఏమో అనుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా డాక్టర్ గారు చెప్పినట్టు కేర్ఫుల్గా అట్లీస్ట్ హోమ్ మేడ్ ఫుడ్స్కి చేంజ్ అయితే బెటర్. దట్ ఈస్ అ బెటర్ అండ్ సేఫర్ ఆప్షన్ రాదర్ దెన్ లైక్ అక్కడ వెళ్ళి కమర్షియల్ ఫుడ్స్లో జీరో ఫ్యాట్ జీరో షుగర్. అండ్ ఐవ్ సీన్ ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చిన్న చిన్న టీనేజర్స్ అమ్మాయిలు జస్ట్ నాట్ టు గెయిన్ వెయిట్ వాళ్ళు డైట్ కోక్స్, లో ఫ్యాట్ ఫుడ్స్, లో ఫ్యాట్ మైనీస్, సో ఇలా ఇవన్నీ తీసుకుంటున్నారు. బట్ అగైన్ మీరు అన్నట్టు కరెక్ట్, వాటికి సబ్స్టిట్యూట్స్ యాడ్ చేస్తారు అండ్ దోస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. మ్యాచ్ ద ఫ్లేవర్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఫుడ్, పర్టిక్యులర్ ఫుడ్, సో విచ్ ఆర్ మోర్ డేంజరస్. ఆ సబ్స్టిట్యూట్స్ డైజెస్ట్ చేసే డైజెస్టివ్ ఎంజైమ్స్ హ్యూమన్ బాడీలో చాలా తక్కువ, ఐ థింక్ నీళ్ళు ఉండవచ్చు. సో దోస్ విల్ అవి మనకి అక్యుములేట్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గట్ హెల్త్ డ్యామేజ్ చేస్తాయి అండ్ ఆల్ దీస్ థింగ్స్. యా. అండ్ డాక్టర్ గారు లైక్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది అంటే బ్లడ్ టెస్ట్ ఈ మధ్య చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి వాళ్ళ రొటీన్ బ్లడ్ టెస్ట్లో హై కొలెస్ట్రాల్ ఆర్ రొటీన్ బ్లడ్ చెకప్ ఆర్ రొటీన్ మెడికల్ చెకప్స్లో హై బీపీ అవన్నీ బయటపడిన తర్వాత కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పెషలీ టు అ సూపర్ స్పెషలిస్ట్. సో అలా కాకుండా వాళ్ళు ముందే బ్లడ్ టెస్ట్ వరకు వెళ్ళకుండా ముందే ఇంట్లో ఉన్న వాళ్ళకి కొన్ని కామన్ సిమ్టమ్స్, వాళ్ళ హార్ట్కి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే కొన్ని కామన్ సిమ్టమ్స్ చెప్తారా? ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే హార్ట్ ఆల్రెడీ మేజర్ ఇష్యూ ఉంటేనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. రాదర్ ఐసే సిమ్టమ్స్ వచ్చే కంటే ముందు మీరు ఇందాక అన్నట్టు early detection is always better. Precaution is always better than cure. సో ఇట్స్ ఓకే, కొంచెం ఓవర్ ఎవాల్యుయేట్ చేసినా పర్వాలేదు, యాన్యువల్గా టెస్ట్లు చేయించుకున్నా పర్వాలేదు. చాలా మటుకు డిసీజెస్ 90% ఆఫ్ ద డిసీజెస్ మనకు స్క్రీనింగ్లో బయటపడతాయి. సో లెట్స్ నాట్ ఇగ్నోర్ స్క్రీనింగ్. ఐ విల్ కమ్ టు ద పాయింట్. అంటే సిమ్టమ్స్ ఏంటి ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్, కానీ సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేసామంటే ఆల్రెడీ అక్కడ జబ్బు ముదిరిపోయినట్టు. హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వరకు వచ్చినాయి అంటే హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చినట్టే. హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చాయంటే మసిల్ ఈజ్ ఆల్రెడీ వీక్, హార్ట్ మజిల్ ఆల్రెడీ వీక్ ఉంటేనే మనకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ దాకా వచ్చాము అంటే అక్కడ డిసీజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినట్టు. రాదర్ యాక్ట్ ఆన్ ఇట్ బిఫోర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ప్రికాషన్స్గా ఉండడంలో తప్పులేదు. సో ముందే టెస్ట్లు చేయించుకోవడం ఐ వుడ్ రాదర్ అడ్వైజ్. స్క్రీనింగ్, ఎర్లీ డయాగ్నోసిస్, కరెక్ట్, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. అండ్ ఒకవేళ గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తెలియాలి అంటే, సే ఇంపెండింగ్ హార్ట్ అటాక్ ఏమైనా ఉందనుకోండి, సో దే విల్ హ్యావ్ చెస్ట్ టైట్నెస్ ఇంక్రీజింగ్, అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం చేసే యాక్టివిటీకి ఇంక్రీజింగ్ చెస్ట్ టైట్నెస్ కానీ, ఆ స్క్వీజింగ్ కానీ, ఆ ప్రెషరైజ్డ్ చెస్ట్ పెయిన్, అదంతా దిస్ పెయిన్ కెన్ రేడియేట్ టు జా లైన్ కానీ, షోల్డర్కి కానీ, ఎనీవేర్ బిట్వీన్ జా లైన్ అండ్ నేవెల్. ఓకే. అండ్ దాంతోపాటు వేరే సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు, ఆయాసం కానీ, గుండె దడ కానీ, ఎక్స్ట్రీమ్గా చెమటలు పట్టడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ పర్టైనింగ్ టు హార్ట్ అటాక్. సే హార్ట్ ఫెయిల్యూర్ ఇంపెండింగ్ అంటే హార్ట్ మసిల్ వీక్నెస్ లేకపోతే హార్ట్ మసిల్ స్టిఫ్నెస్ వల్ల ఉంటే దాంతో ముందు నుంచి కాళ్ళు వాపులు రావడం, మెల్లిమెల్లిగా కాళ్ళు ఉబ్బడం కానీ, పిడలెడిమ అంటాం, ఫేషియల్ పఫ్నెస్, ఫేస్ ఉబ్బడం లేదా పొట్ట ఉబ్బడం కానీ, ఓవరాల్గా సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం. సడన్ వెయిట్ గెయిన్ దాంతోపాటు ఆయాసం అది ఉంది అంటే ఇట్స్ నాట్ హెల్దీ వెయిట్, దట్ ఈస్ ఓన్లీ వాటర్ అక్యుములేషన్ తోనే మనం సడన్ వెయిట్ గెయిన్ అవుతాం ఎప్పుడైనా కానీ. సో ఇవన్నీ ప్రిమానిటరీ సిమ్టమ్స్, ఎర్లీగా డిటెక్ట్ చేయాల్సిన సిమ్టమ్స్. సో ఎనీ న్యూ సిమ్టమ్ ఇంట్లో వెయిట్ చేయకుండా బెటర్ టు మీట్ యువర్ ఫిజిషియన్. యా, కరెక్ట్. దట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వైస్ యాక్చువల్గా మీరు స్టార్టింగ్లో చెప్పింది. ప్రికాషనరీ స్క్రీనింగ్, ప్రివెంటివ్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వెస్టర్న్ కంట్రీస్లో ద అదర్ డే వీ వర్ హ్యావింగ్ పాడ్కాస్ట్ విత్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో స్టమక్ క్యాన్సర్స్కి, కోలాన్ క్యాన్సర్స్ అన్నిటికీ స్క్రీనింగ్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఇక్కడ మనం మనకి రెగ్యులర్గా చూసే ఈ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, వీటన్నిటికైనా స్క్రీనింగ్స్ చేసుకుంటే బెటర్, ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ రివర్సబుల్ స్టేజ్లో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి ముద్రపోయాక వెళ్ళడం కాకుండా మీరు అన్నట్టు. సో మనం స్క్రీనింగ్ ఈవెన్ బిఫోర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సెట్ ఇన్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ అవ్వకముందు స్క్రీనింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిన తర్వాత హార్ట్కి ఎఫెక్ట్ అయిందా లేదా దానికి కూడా స్క్రీనింగ్ ఉంటాయి. ఆబ్వియస్లీ మనకి బేసిక్ టెస్ట్లు చేస్తే మనకి షుగర్ ఉందా, బీపీ ఉందా, ఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా ముందే తెలిసిపోతుంది. సో యూఆర్ యాక్టింగ్ ఈవెన్ బిఫోర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ సెట్ ఇన్. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రైమోడియల్ ప్రివెన్షన్. ఈవెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన బాడీలో ఎస్టాబ్లిష్ అవ్వకముందే స్క్రీన్ చేస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రైమోడియల్ స్క్రీనింగ్. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాక మేజర్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా ఆర్గాన్కే స్క్రీన్ చేస్తున్నామంటే దట్ ఈస్ ప్రైమరీ ప్రివెన్షన్. మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని చెక్లో పెట్టుకొని మేజర్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తున్నాం. సో బోత్ ప్రిమోడియల్ అండ్ ప్రైమరీ ప్రివెన్షన్ 90% డిసీజ్ బర్డెన్ తగ్గుతుంది డెఫినెట్లీ. దట్ కెన్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్, ఇది చాలామంది ప్యానిక్ అటాక్స్ని హార్ట్ అటాక్ లాగా అనుకొని ప్యానిక్ అయిపోయి దే విల్ కమ్ టు ER అండ్ ఆల్. సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం ఎలా? పానిక్ అటాక్, హార్ట్ అటాక్ రెండు టు స్టార్ట్ విత్ చెస్ట్ పెయిన్ ఉండొచ్చు. పానిక్ అటాక్ పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ ఉండొచ్చు, హార్ట్ అటాక్ పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ ఉండొచ్చు. కాకపోతే పానిక్ అటాక్ ఏంటంటే ఎసెన్షియల్లీ దానికి ఒక ట్రిగర్ ఉంటుంది, ఒక ఎమోషనల్ ట్రిగర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషనల్ ట్రిగర్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ ప్రీవియస్ ఎమోషనల్ ట్రామా, ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది. ప్లస్ ఆ చెస్ట్ టైట్నెస్ వచ్చే కంటే ముందు ఇంపెండింగ్ డూమ్, అంటే ఎక్కడ చచ్చిపోతానో అన్నంత ఫియర్ ఉంటుంది. దట్స్ కాల్డ్ ఇంపెండింగ్ డూమ్, ఫియర్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్. అంత సివియర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ, ఎక్స్ట్రీమ్ హైపర్ వెంటిలేట్ అవుతారు, ఎక్కువ బాగా డీప్ బ్రీత్ తీసుకోవడం కానీ, దానివల్ల ఏమవుతుందంటే కాల్షియం వాష్ అవుట్ అయిపోతుంది. సో దే విల్ హ్యావ్ ట్విచ్చింగ్ అండ్ నమ్నెస్, హ్యాండ్స్ అంతా నంబ్ అయిపోయి స్పర్శ తెలియకుండా. సో ఇవి యాంగ్జైటీ రిలేటెడ్ ఆర్ పానిక్ అటాక్ రిలేటెడ్. ద కాంట్రరీ హార్ట్ ఇష్యూ వచ్చేసరికి చెస్ట్ పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చెస్ట్ పెయిన్ మన యాక్టివిటీతో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చెస్ట్ పెయిన్తో పాటు ఇట్స్ కాల్డ్ యాంజైనా, కార్డియాక్ పెయిన్ ఇస్ కాల్డ్ యాంజైనా. సో దాంతోపాటు ఆయాసం రావడం కానీ, బాగా ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ కానీ, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇవి ఏవైనా జరగచ్చు. సో ఐదర్ వే, ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయి ఆఫ్ డౌట్, అంటే కార్డియాక్ ఇల్నెస్ ఉన్న సిమ్టమ్స్ ఏమున్నాయి అనుకున్నా కానీ డోంట్ జస్ట్ గూగుల్ ఇట్, see the emergency physician. That's the easiest. It's okay rather than ఏదో ఒకటి మేజర్ థింగ్ అయ్యి ఆ తర్వాత బాధపడే కంటే ఇట్స్ ఓకే, ప్రియంటివ్గా ఒక డాక్టర్ని చూడడంలో తప్పలేదు. మిస్ అయ్యే కంటే వెళ్ళి అది కాదు అనిపించుకోవడం ఆల్వేస్ సేఫ్ ఫర్ దెమ్. అండ్ మీరు అన్నట్టు ఇందాక యాంజైనా, చెస్ట్ పెయిన్ అన్నారు కదా. సో చెస్ట్ పెయిన్ అంటే ఇప్పుడు మనం ఛాతీలో నొప్పి. సో మనకి ఛాతీలో నొప్పి, ప్రతి నొప్పి రిలేటెడ్ టు హార్టా? మీరే చెప్పండి. యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ నో. బికాజ్ ఈ పార్ట్లో మనకి చాలా టిష్యూస్ ఉంటాయి, నాట్ జస్ట్ స్కిన్, నాట్ జస్ట్ హార్ట్. స్కిన్ నుంచి స్కిన్, మజిల్స్, బోన్స్, కార్టిలేజ్, ప్లూరా, పెరికార్డియం. సో మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ ఏరియాలో. సో ఈవెన్ గ్యాస్ట్రిక్ పెయిన్, ఓకే, అవి ఏవైనా బీట్ మసిల్ క్యాచ్. ఈరోజు ఒక మదర్, సో child is 13-year-old, she called me saying, తెలిసిన వాళ్ళు, she called me saying కిడ్ ఆడుతూ ఉంటే నొప్పి వస్తూ ఉంది అంటున్నాడు, అది అని. సో హిస్టరీ ప్రోబ్ చేస్తే ఒక 1 week కింద హీ వెంట్ టు సమ్ ట్రాంపోలిన్ పార్క్. సో బై ద హిస్టరీ యూ విల్ అండర్స్టాండ్, డీప్ బ్రీత్ తీసుకుంటుంటే పెయిన్ పెరగడము. సో మసిల్ క్యాచ్ అది క్లియర్లీ, ఓకే, బట్ యూ వాంట్ టు రూల్ ఇట్ అవుట్. సో నాట్ ఆల్ చెస్ట్ పెయిన్స్ ఆర్ కార్డియాక్ పెయిన్స్, బట్ వన్ థింగ్ టు అండర్స్టాండ్, ఒక్కోసారి ఆబ్వియస్ చెస్ట్ పెయిన్ కూడా ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్స్. క్రానిక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఆర్ ఆడోళ్ళలో టిపికల్గా ఈ కార్డియాక్ పెయిన్ లాగా ఉండదు. డయాబెటీస్లో ఎందుకంటే నరాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ టిపికల్ యాంజైనా ఉండదు డయాబెటిక్స్లో. అండ్ ఫీమేల్స్ కూడా ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ టిపికల్ యాంజైనా ఉండకపోవచ్చు. సో దే హ్యావ్ అదర్ సిమ్టమ్స్ లైక్ ఎపిగాస్ట్రిక్ పెయిన్ కానీ, అంటే యాసిడిటీ లాగా పెయిన్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్ట్రీమ్ ఆయాసం రావడం కానీ, ఊరికనే అలసిపోవడం కానీ, కొంచెం పని చేసిన, ఇవన్నీ అదర్ సిమ్టమ్స్. వాటిని యాంజైనా ఈక్వలెంట్స్ అంటాం. ఓకే, సో ప్రాపర్ హిస్టరీ 80 to 90% ఆఫ్ ద టైమ్ వీ కెన్ రూల్ అవుట్ కార్డియాక్ పెయిన్ అవునా కాదా అని. 90% ఆఫ్ ద టైమ్ మనకి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మిగిలిన 10%కి అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్, సేమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, బ్లడ్ బయోమార్కర్స్, ట్రాపోనిన్, అవన్నీ, ఒక స్ట్రెస్ టెస్ట్, ఇవన్నీ నార్మల్ ఉంటే ఒక స్ట్రెస్ టెస్ట్, దట్స్ ఆల్. సో ప్రతి చెస్ట్ పెయిన్
హార్ట్కి రిలేటెడ్ అని కంగారు పడదు. అలానే చెస్ట్ పెయిన్ వస్తే నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేసి మదర్ షీ ఆల్సో నోస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టిల్ ఒక్కసారి ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యా. అండ్ డాక్టర్ గారు లైక్ ఈ మధ్య కాలంలో కొంచెం అందరికి సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది కామన్ అయిపోయింది. ఐ మీన్ ది టర్మ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి అందరికి తెలుస్తుంది. అండ్ అంటే ప్రతి ఒక్కరు చెప్పడమే నాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంట, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉందంట అంటున్నారు. సో అంటే మీరు యాజ్ అ కార్డియాలజిస్ట్, కామన్ మ్యాన్, ఆర్ దే ఓవర్ స్ట్రెస్సింగ్ అబౌట్ దీస్ terms or these terminologies? What do you say? I would rather take it this way. At least ఇంతకుముందు ఉన్నంత ignorance అయితే లేదు కదా ఇప్పుడు. అట్లీస్ట్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద పారామీటర్స్. అంటే అట్లీస్ట్ ఓకే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ ఆయిల్ కన్స్యూమ్ చేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది. అది నేను నెగిటివ్ గా అని చెప్పను, కాకపోతే ఎంతవరకు ఇన్సిస్ట్ చేయాలి అది ఇంపార్టెంట్. కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్, సో కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనగానే వీ డోంట్ advise them treatment. I personally I don't want to advise treatment. Okay. No. First lifestyle modification, exercise, diet modification. తర్వాతనే ఇంకా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది అనుకుంటే దెన్ వీ విల్ ట్రై టు చేంజ్ LDL, బ్యాడ్ కొలెస్ట్రాల్, సో కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ కోసం అంటే మనం దానికే స్ట్రెస్ఫుల్గా దాని చుట్టే మోర్ ఫుడ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్, అంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఓన్లీ ఎట్ వాల్యూస్ వీ విల్ మిస్ అవుట్ ఆన్ అదర్ థింగ్స్. You understand? Good cholesterol పెరగాలి అని దానికి రిలేటెడ్ ఫుడ్స్ తిని విల్ మిస్ అవుట్ ఆన్ అదర్ న్యూట్రియంట్స్. సో లెట్స్ నాట్ గో ఆన్ నంబర్స్, లెట్స్ నాట్ వర్క్ ఆన్ ఓవరాల్ లైఫ్ స్టైల్, విజిబుల్ పారామీటర్స్, వెయిట్ కానీ మిగతా పారామీటర్స్ మీద కూడా లెట్స్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, వెన్ ఇన్ డౌట్ వీఆర్ ఆల్వేస్ హియర్. సో అదే ఇండైరెక్ట్లీ ఇట్స్ అ గుడ్ థింగ్, అట్లీస్ట్ అవేర్నెస్. మీరు అన్నట్టు ఇగ్నోరెన్స్ దాని గురించి పారానాయిడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వాల్యూస్ అటు ఇటు అవగానే టెన్షన్ పడిపోయి యాంగ్జైటీ తెచ్చుకొని అట్లా ఏం లేదు, పారానాయిడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ సమ్ నాలెడ్జ్, నాట్ టు హ్యావ్, బెటర్ దెన్ నాట్ టు హ్యావ్ ఎనీథింగ్. యా దట్స్ అ గుడ్ థింగ్. అండ్ మోరోవర్ లైక్ ఈ హైపర్ టెన్షన్, హై బీపీ అనేది చాలా వరకు చాలా మందికి అంటే డయాగ్నోజ్ అవ్వదు, ఐదర్ లైక్ రొటీన్ చెకప్స్లోనో ఆర్ సమ్ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చాక ఓకే చాలా ఇయర్స్ నుంచి హై బీపీ ఉండొచ్చు. ఆర్ సమ్ ఫిమేల్స్కి అయితే లైక్ దే ఆర్ హ్యావింగ్ బ్లీడింగ్ డిజార్డర్స్ అండ్ దెన్ అంటే ప్రీ మెనోపాజ్ ఆ స్టేజ్లో బీపీ డయాగ్నోజ్ అవుతుంది. సో ఈ హైపర్ టెన్షన్ అనేది ఎందుకు అండర్ డయాగ్నోజ్ అవుతుంది అంటారు? డయాగ్నోజ్ అవ్వక కాదు, స్క్రీన్ చెయ్యక. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. హైపర్టెన్షన్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ బ్లడ్ టెస్ట్. బీపీ మనం చెక్ బీపీ ఉందా లేదా తెలియడానికి బ్లడ్ టెస్ట్ ఒక ప్రిక్ కూడా అవసరం లేదు. ఒక బీపీ మెజర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎందుకు బయటపడట్లేదు అంటే స్క్రీన్ చేయట్లేదు కాబట్టి బయటపడట్లేదు. ఆబ్వియస్లీ ఒకవేళ మీకు బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, ఆ పాయింట్ ఇన్ టైంలో బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే ఆబ్వియస్లీ వాల్యూస్ తెలుస్తాయి కదా. సో స్క్రీన్ చెక్ చేయట్లేదు కాబట్టి బయటపడట్లేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డయాగ్నోస్ అవ్వక కాదు, డయాగ్నోస్ చేయట్లేదు మనం. And often hypertension is called as silent killer. Majority of the times oka end organ damage, say oka heart attack o, heart failure o, brain stroke o, kidney shutdown, ఏదో ఒక కాంప్లికేషన్ తో బయటపడుతుంది. బికాజ్ ఇట్ ఈస్ అ సైలెంట్ కిల్లర్. అంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళే వరకు అసలు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఓకే, అందుకనే బీపీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేసేది. ఇప్పుడు నౌ రికమెండేషన్స్, ఐ పర్సనల్ రికమెండ్ ఎనీబడి ఓవర్ 25 years దాటిన వాళ్ళకి అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడంలో తప్పలేదు. బీపీ చెకింగ్ ఇట్ ఈస్ నాన్ ఇన్వేజివ్, కరెక్ట్, నీడిల్ ప్రిక్ కూడా అవసరం లేదు. ఎవ్రీ 3 months ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడంలో తప్పలేదు. So I recommend at least once in 3 months you need to get your blood pressure checked. Once in 3 months. Yeah. And after 40, after 50, ala aithe like every month. Ala em ledha? No, still once in 3 months is adequate. Once in 3 months is adequate. And moreover like ఇప్పుడు మనకి ఏమంటారు సెల్ఫ్ మానిటరింగ్ బీపీ మానిటర్స్ అవన్నీ వస్తున్నాయి. హౌ రెలవెంట్ ఆర్ దే? అవి దే ఆర్ డీసెంట్లీ వాలిడ్. మాన్యువల్ తోనే అని ఏం లేదు. అంటే మనకి 5 to 10 millimeters ఆఫ్ బ్లడ్ ప్రెషర్ డిస్క్రిపెన్సీ ఉండొచ్చు, ఎక్కువ కానీ తక్కువ కానీ చూపించవచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ మెషిన్, కొత్త మెషిన్ వర్కింగ్ కండిషన్లో ఉంటే లేదు.
మనకు అట్లీస్ట్ ఒక ఎస్టిమేషన్ అయితే వస్తుంది. ఐ విల్ నాట్ సే దే ఆర్ యూస్లెస్. డెఫినెట్లీ ఇంట్లో ఉన్న వాళ్ళకి హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటర్కి ఎస్ పనికొస్తుంది ఆటోమేటెడ్ బీపీ ఆపరేటర్స్. ఓకే ఓకే. ఈ బీపీ మానిటర్స్ అనేవి పర్లేదు, దే ఆర్ రిలయబుల్. ఎంతో కొంత అట్లీస్ట్ కాన్స్టెంట్గా 120, 140, 140, 90, 140, 100 వస్తూ ఉంది అనుకోండి. సో బ్లడ్ ప్రెషర్స్ అట్లీస్ట్ ఈ నెంబర్స్ అయితే తెలుసు కదా, 128 తెలుసు అందరికి. కాన్స్టెంట్ గా హై ఉంది అనుకుంటే దే విల్ సీ ద ఫిజిషియన్. యా యా. బికాస్ కొంతమంది ఏంటంటే ఫ్యామిలీస్ లో ఇవి కరెక్ట్ కాదంట, ఇవి కరెక్ట్, అట్లా కొన్ని మిత్స్, ఇవి రాంగ్ నంబర్స్ ఇస్తున్నాయంట, 10 millimeters here and there అలా అంటున్నారు. వన్ థింగ్. ఇంకొకటి మనం బీపీ కఫ్ టై చేసే దాంట్లో కూడా పద్ధతిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆర్ ఈ మెషిన్ పనిచేస్తుందో లేదో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐడియల్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడానికి కూడా హాస్పిటల్ ఓపీలో కూడా దెర్ ఆర్ ఫ్యూ రూల్స్. ఐడియల్గా అయితే ఒక పేషెంట్ని ఒక 15 minutes కూర్చోపెట్టి కామ్ అవుట్ చేసి బ్లడ్ ప్రెషర్ ఆపరేటస్ సేమ్ ఆర్మ్ లెంత్ దగ్గర ప్లేస్ చేసి ఒక 1 hour ముందు వరకు నో కాఫీ, నో టీ, నో నికోటిన్. ఓకే, సిట్టింగ్ పొజిషన్లో కూడా స్ట్రైట్ పొజిషన్, ఎరెక్ట్ పొజిషన్, and at least 3 readings. You have to average it out. This is how we take a blood pressure ideally. Clinically or practice lo not possible, but ideally itla measure chestam blood pressure. ఇంట్లో మనం అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి హడావిడిగా వచ్చి ఏదో స్ట్రెస్ అయ్యి ఇంట్లో ఎవరితోనో గొడవ పెట్టుకొని అప్పుడు నువ్వు బ్లడ్ ప్రెషర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆబ్వియస్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ లైక్ సేఫ్ సైడ్ పెట్టుకోవడం బెటర్. అందరూ బీపీ మానిటర్స్ అనేవి పెట్టుకోవడం బెటర్. ఎంతో చదువు ఉండక్కర్లేదు, ఎంతో నాలెడ్జ్ ఉండక్కర్లేదు, జస్ట్ రూల్స్ ఆఫ్ ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల అట్లీస్ట్ బీపీ అయినా మనం ఇంట్లో బేసిక్ మెజర్మెంట్ తీసుకోవడం బెటర్. అండ్ మీరు అన్నట్టు లైక్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బీపీ, హై బీపీ ఇస్ సైలెంట్ కిల్లర్. ఇట్ ఈస్ లైక్ హై బీపీని మనం ఇగ్నోర్ చేసి వదిలేస్తే లైక్ మన ప్రాణానికే హానికరం అవ్వచ్చు కదా. కామన్ బ్లడ్ టెస్ట్ హార్ట్కి సంబంధించి, అంటే సపోజ్ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ మేబీ దే themselves saw some reels somewhere and they want to rule out their any heart problem ఏదన్నా రూల్ అవుట్ చేసుకోవాలంటే కామన్గా వాళ్ళు చేసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్, బేసిక్ బ్లడ్ టెస్ట్ ఏమైనా చెప్తారా? అంటే మల్టిపుల్ టైమ్స్ ఐ థింక్ సేమ్ పాయింట్, బట్ ఐ డోంట్ మైండ్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేషన్. రిస్క్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేషన్ కమ్స్ ఫ్రమ్ BMI, బాడీ మాస్ ఇండెక్స్, మీ హైట్కి వెయిట్ ఎంత ఉంది, సరిపడా ఉందా, ఎక్కువ ఉందా, బ్లడ్ ప్రెషర్, అండ్ రొటీన్ బ్లడ్ సింపుల్ బ్లడ్ టెస్ట్, సే షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ, అండ్ యువర్ ఓకే ఇవన్నీ పక్కన పెడితే ECG, 2D echo అండ్ స్ట్రెస్ టెస్ట్. ఒకవేళ ECG, 2D echo, స్ట్రెస్ టెస్ట్, బేసిక్ స్క్రీనింగ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా CT కాల్షియం స్కోర్ ఒకటి యాడ్ అయింది, స్క్రీనింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్. ఓకే, సో ఇవి చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ టెస్ట్. ఈవెన్ బిఫోర్ మనకి జబ్బు వచ్చే కంటే ముందు, ముద్రే కంటే ముందు కూడా ట్రెడ్మిల్ టెస్ట్ ఒకవేళ సటిల్గా ECGకు నార్మల్గా ఉన్నా కానీ ఒకవేళ నిజంగా నారోయింగ్ ఉంటే మాత్రం ట్రెడ్మిల్ టెస్ట్లో బయటపడుతుంది. మీరు అన్నట్టు ట్రెడ్మిల్ టెస్ట్లో చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చాలా మందికి చాలా డిజార్డర్స్ బయటకు పడతాయి, ఎస్పెషలీ TMT అవన్నీ వాటిలలో. దెన్ ఫ్రమ్ దేర్ వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్నీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ బేసిక్ స్క్రీనింగ్, బేసిక్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. వెరీ సింపుల్ ఇన్వెస్టిగేషన్, వెరీ సింపుల్. వన్ బ్లడ్ టెస్ట్. అండ్ నేనైతే పేషెంట్స్ చెప్తా, ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయలేము, అట్లీస్ట్ 15 minutes అన్నా చేయండి. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ మనము ఈ మధ్య న్యూస్లో చాలా చోట్ల వింటున్నాం, లైక్ వాట్ యు సే ఎపిగామియా ఫౌండర్ అండ్ చాలా మంది ఆంటర్ప్రెన్యూర్స్ దే డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. లైక్ పెప్పర్ ఫ్రై అనే కంపెనీ యొక్క కో-ఫౌండర్, ఈ డైడ్ అట్ 51 years. ఈ యోగర్ట్ కంపెనీ ఎపిగామియా కో-ఫౌండర్ కూడా ఈ డైడ్ అట్ అరౌండ్ 44 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో లైక్ బిలో 50 people are dying suddenly of heart attack కదా. సో ఎందువల్ల అంటారు? డూ యూ థింక్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దియర్ హై స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్? బికాస్ వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ స్టేటస్ చూసుకుంటే దర్ ఆల్ లీడర్స్, దర్ ఆల్ ఫౌండర్స్, అండ్ అవేర్నెస్ లేదని కాదు, దే నో, అంటే ఇలా వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి, అవన్నీ తెలుసు వాళ్ళకి. ఎక్సర్సైజ్ చేస్తుండొచ్చు, దే మైట్ హ్యావ్ హ్యాడ్ వెరీ గుడ్ డైట్ కూడా బాగా తీసుకుంటుండొచ్చు, బట్ స్టిల్ దే సఫర్డ్ విత్ మ్యాసివ్ హార్ట్ అటాక్స్. సో ఇది ఎందువల్ల అంటారు యాజ్ అ కార్డియాలజిస్ట్? ఫస్ట్ థింగ్, అది
వీ డోంట్ నో అది హార్ట్ అటాకా కార్డియాక్ అరెస్టా తెలియదు. రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హార్ట్ అటాక్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. మేజర్ హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. ఓన్లీ కార్డియాక్ అరెస్ట్కి చాలా కాజెస్ ఉన్నాయి. దాంట్లో ఒక కాజ్ హార్ట్ అటాక్. అది హార్ట్ అటాక్ అవ్వచ్చు, కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. సో ఎక్కడ తప్పు జరుగుతుంది ప్రిసైజ్గా పిన్ పాయింట్ చేసి చెప్పలేము. ఎవ్రీథింగ్ ఇస్ కంటెంప్లేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాబబ్లీ వాళ్ళకున్న హిడెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ బయటపడకపోయి ఉండొచ్చు ఒకటి. సెకండ్ థింగ్, ముందు నుంచి సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్ యాక్సెప్టెన్స్ లేకపోవచ్చు. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, సమ్డే ఐ విల్ హ్యావ్ అ సిమ్టమ్. నాకు ఆ టెండెన్సీ ఉంటుంది, నేను ఇంత ఫిట్ పర్సన్ని కదా నాకెందుకు వస్తుందిలే అని నెగ్లెక్ట్ చేసే టెండెన్సీ కొంచెం ఉంటుంది. దట్ ఈస్ హ్యూమన్, దట్ ఈస్ వెరీ మచ్ హ్యూమన్. ఓకే, సో వన్ థింగ్ తెలియకపోవడం, ఓకే ఇది గుండెకి సంబంధించిన సిమ్టమ్ అయి ఉండొచ్చు అని తెలియకపోవడం, తెలిసిన యాక్సెప్టెన్స్ లేకపోవడం. ఓకే, 80 to 90% ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, 10% ఆఫ్ అన్లక్కీ పీపుల్కి సిమ్టమ్స్ అస్సలు ఉండకపోవచ్చు, వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ ఏదో ఒక ప్రీమానిటరీ సిమ్టమ్ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. ఓకే, అది అడ్రస్ చేసే లోపలనే అటాక్ వచ్చి ఉండొచ్చు, ఆర్ యూనో థింగ్స్ లైక్ దట్. అండ్ యాజ్ యూ స్టేటెడ్, స్ట్రెస్ కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ కానీ, అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు అంటాం కదా, సో అవన్నీ, వీటన్నిటి వల్ల సడన్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ మీరు నన్ను అడిగితే మరి స్క్రీనింగ్ టెస్ట్లు హెల్ప్ అవ్వవా అని అడిగితే, స్క్రీనింగ్ టెస్ట్లు 100% జబ్బుని కనిపెట్టలేవు. నాట్ ఎనీ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, బికాజ్ ఆ పాయింట్ ఇన్ టైంలో ఆర్టరీలో నారోయింగ్ లేకపోయినా, ఓకే, సో ఆర్టరీలో ఇన్నర్ లైనింగ్ ఒక్కోసారి జస్ట్ చిప్ ఆఫ్ అవ్వచ్చు, ఎందుకైనా కానీ ఫర్ వాట్స్ ఎవర్ కాజ్ జస్ట్ చిప్ ఆఫ్ అయింది అనుకోండి, అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది. సో అది దట్ విల్ లీడ్ టు సడన్ అటాక్. ఓకే, అంతకుముందు నార్మల్గా ఉన్న ఆర్టరీస్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కూడా ఓకే మనకు నార్మల్గా ఉన్నాయి అనుకున్న ఆర్టరీస్లో కూడా సడన్గా ఆర్టరీ లోపల టేర్ అవ్వచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ డైసెక్షన్. ఆర్ ఒక చిన్న ప్లాక్ ఉంది, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉంది, అది రప్చర్ అవ్వచ్చు. సో దట్స్ కాల్డ్ ప్లాక్ రప్చర్. ఇవన్నీ మనకి యాంజియోగ్రామ్ చేసినా కానీ అప్పటికి ఆర్టరీలో మేజర్ బ్లాక్స్ లేవని అనిపిస్తాయి, బట్ దే మే కమ్ అప్ విత్ అ సడన్ అటాక్. స్క్రీనింగ్ కానీ ఈవెన్ అన్ ఇన్వేజివ్ కొరనరీ యాంజియోగ్రామ్ కూడా ఒక్కోసారి సో కాల్డ్ నార్మల్గా లేబుల్ చేసిన వాళ్ళకి కూడా దే మే కమ్ బ్యాక్ విత్ మేజర్ హార్ట్ అటాక్స్. ఓకే, ఆల్ సెట్ అండ్ డన్ మెడిసిన్ or doctors, they're not gods. So correct. Yeah, and maybe వాళ్ళకి high stress levels also might be adding. Lack of sleep. Yes, stress, lack of sleep for years and years, because to start a company and running some crores of companies, వాళ్ళకి ఆ stress levels కూడా might hormonal fluctuations అవన్నీ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ స్క్రీనింగ్ అండ్ ఆల్, లైక్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మైట్ హ్యావ్ బీన్ హెల్దీ. that point in time probably అప్పుడు హెల్దీగా ఉండొచ్చు కాబట్టి నార్మల్ వచ్చినాయి. బట్ ఆఫ్టర్ 3 months ఆర్ ఆఫ్టర్ 6 months or 1 year or whatever, అప్పుడు వాళ్ళు మేబీ మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ప్లాక్ రప్చర్స్ అండి. చిన్న కొంచెం కొలెస్ట్రాల్ డిపాజిషన్ అన్నది అదే సమ్ పాయింట్ ఇన్ టైం అది రప్చర్ అయ్యి జిమ్ లో కూడా ఎక్సర్సైజ్ చాలా చేస్తా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా. అది కూడా ఏంటంటే సడన్ వెయిట్ లిఫ్టింగ్ అని, ఆర్ సడన్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వేర్ యువర్ బాడీ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఆర్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ ట్రైన్డ్. Untrained heart, untrained body, undue exercise, undue stress, it can cause. Okay. ఇందాక డిస్కస్ చేసినట్టు యంగ్ పీపుల్ లో అయితే స్కాడ్, స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డైసెక్షన్, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంటిటీ. మేజర్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అసలు జనరల్గా లైక్ బీపీ కానివ్వండి, హై కొలెస్ట్రాల్ కానివ్వండి, హార్ట్ క్లాట్స్, ఆల్ దీస్ clots in the blood vessels and all these అసలు వీటన్నిటికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి జనరల్గా? రిస్క్ ఫ్యాక్టర్స్ జనరల్గా అయితే యూ కెన్ బ్రాడ్లీ మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని క్లాసిఫై చేస్తాం. మాడిఫైబుల్ అంటే మనం ఆల్టర్ చేయగలం, వాటిని మార్చగలం. నాన్ మాడిఫైబుల్ అంటే మార్చలేనివి ఏంటి? పెరుగుతున్న వయసు, మన ఫాదర్స్ అంటే మన పేరెంట్స్ నుంచి, 4 fathers నుంచి వచ్చే జీన్స్, సో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అండ్ ఏజ్, ఇవి నాన్ మాడిఫైబుల్, మనం మాడిఫై చేయలేము. వేరాజ్ ఒబెసిటీ, ఓవర్ వెయిట్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కానీ, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, డైటరీ హ్యాబిట్స్, డెస్క్ బౌండ్ వర్క్, సో ఇవన్నీ, అండ్ అడిక్షన్స్, కటింగ్ డౌన్ ఆన్ ఆల్కహాల్, స్టాపింగ్ స్మోకింగ్,
సేయింగ్ నో టు రిక్రియేషనల్ డ్రగ్స్, ఇవన్నీ అయితే మన చేతుల్లో ఉన్నాయి. సో మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇఫ్ యూ కెన్ అడ్రస్, ఐ థింక్ వీఆర్ దేర్. నాన్ మోడిఫైబుల్ ఎట్లా, I cannot stop aging, you cannot stop aging. So okay. So again it all I cannot change my parents, you cannot change your parents. Yeah. చాలా మందికి ఈ మనం మూవీస్ లో చూస్తుంటాం కదా, లైక్ కోపము హై, చాలా కోపం వస్తే లైక్ దిల్ జస్ట్ కొలాప్స్, టూ మచ్ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. సో ఈ హై స్ట్రెస్, హై కోపము అలా మూవీస్ లో చూపెట్టారు, నిజంగానే రియల్ లైఫ్ లో డస్ ఇట్ ఎఫెక్ట్ హార్ట్? Oh yeah, it does. Oh, okay. It does. As discussed, stress అనుకున్నాం కదా, స్ట్రెస్ మేజర్ కాంట్రిబ్యూటర్. సో యాంగర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్, బీ ఇట్ ఎక్స్ట్రీమ్లీ హై ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో ఎమోషన్. అంటే కోపం కానీ, డిప్రెషన్ కానీ, కంప్లీట్ సోషల్ విత్డ్రాల్ కానీ, ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏవి ఉన్నా కానీ మన బాడీలో హార్మోన్స్ని ఆల్టర్ చేస్తాయి, ఎస్పెషల్లీ స్ట్రెస్ హార్మోన్స్ని. సో స్ట్రెస్ హార్మోన్స్ ఆల్టర్ అయినప్పుడు, సే అడ్రినలిన్ కానీ, కార్టిసాల్ కానీ, ఇవన్నీ ఆల్టర్ అయినప్పుడు మన బాడీలో మెటబాలిజం మారిపోతుంది. సో కొలెస్ట్రాల్ మెటబాలిజం మారుతుంది, షుగర్ స్పైక్ అవుతాయి స్ట్రెస్ వల్ల, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో ఇవన్నీ ఆబ్వియస్లీ, ఇవన్నీ మనకు తెలిసిన వెల్ నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్. బీట్ హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, నాట్ జస్ట్ హార్ట్ అటాక్స్, రాదర్ దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఎస్ స్ట్రెస్ కార్డియోమయోపతి. ఓకే. సడన్ హై ఎమోషనల్ అవుట్బర్స్తో సడన్గా హార్ట్ మీద ఎఫెక్ట్ పడి, న్యూరో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడి సడన్గా హార్ట్ మజిల్ వీకెన్ అయిపోతుంది సడన్గా. ఓకే, దట్స్ కాల్డ్ ఎస్ స్ట్రెస్ కార్డియోమయోపతి ఆర్ టాకోసుబో కార్డియోమయోపతి. ఓకే. ఓకే, ఐ విల్ గివ్ యూ అ ఫనీ ఎగ్జాంపుల్. వన్ లేడీ, షీ కేమ్ ఇన్ షాక్, కార్డియోజెనిక్ షాక్, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్స్ చాలా లో ఉన్నాయి. సో హార్ట్ వాజ్ బేర్లీ పంపింగ్. సో వీ హ్యావ్ గివెన్ హర్ ఒక బీపీకి ఒక సపోర్ట్ ఇచ్చాము, బలూన్ సపోర్ట్, అండ్ ఆఫ్టర్ దట్ యాంజియోగ్రామ్ చేసాము. యాంజియోగ్రామ్ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది, బట్ హార్ట్ మజిల్ ఈజ్ వీక్. కంప్లీట్గా రికవరీ అయిన తర్వాత వాట్ వీ అండర్స్టూడ్, ఫ్యామిలీ నుంచి హిస్టరీ, తన నుంచి హిస్టరీ తీసుకున్న తర్వాత, సో ఇంట్లో గొడవ అవుతుంది, హస్బెండ్తో గొడవ పడుతూ ఉంది, సంథింగ్ హ్యాపెండ్, హస్బెండ్ మిస్ హ్యాండిల్ హర్, సమ్ డొమెస్టిక్ ఇష్యూ. ఆమె హైట్ అండ్ ఎమోషన్లో గట్టిగా స్క్రీమ్ చేస్తే సడన్గా తను కుప్పగూలిపోయింది. దట్ వాజ్ ద సినారియో. దట్స్ కాల్డ్ ఎస్ స్ట్రెస్ కార్డియోమయోపతి. ఓకే. ఈవెన్ వీ హ్యావ్ కండిషన్స్ లైక్ దట్. So those are like life threatening? Can be. Absolutely. Absolutely. ఇప్పుడు మనం అనుకున్నట్టు స్ట్రెస్, యాంగర్, దీస్ ఆర్ లైక్ హై ఎమోషన్స్. సో దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ రిలేటెడ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు చాలా మంది లైక్ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సో ఇవి చేయడం వల్ల, రెగ్యులర్గా వాళ్ళు చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతవరకైనా రివర్స్ చేయొచ్చు అంటున్నారు కొంతమంది. సో అది యాజ్ అ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్గా మీరేమంటారు? హార్ట్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయొచ్చు అన్నదానికంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని బెటర్గా అడ్రస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే. సే ఈ యూజువల్గా బాక్స్ బ్రీతింగ్ కానీ, మెడిటేషన్ కానీ, వీటన్నిటి వల్ల మనకి స్ట్రెస్ మేనేజ్ అవుతుంది, స్లీప్ బెటర్ అవుతుంది. సో మనకు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ విల్ గెట్ బెటర్. సో వన్స్ స్లీప్ ఈజ్ ఇన్ ప్లేస్, rest of the things will also fall into place. Most of the diabetes control అవుతుంది, ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ ఒకవేళ మీరు వీటితో పాటు, మెడిటేషన్తో పాటు కొంచెం యోగాని కూడా యాడ్ చేసుకోగలిగితే, దెన్ ద బెనిఫిట్స్ విల్ మల్టిప్లై. ఓకే. ఎందుకంటే మీకు వెయిట్ లాస్ కూడా, ఓన్లీ మెడిటేషన్ విల్ నాట్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. కరెక్ట్. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా దానికి తోడవుతాయి, అండ్ వెయిట్ లాస్, అండ్ ఆబ్వియస్లీ అక్కడ నుంచి మీకు బెనిఫిట్స్ మల్టిప్లై అవుతాయి. So there is a chance, like risk factors. ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్స్ కి ఫ్యూచర్ రిస్క్, మళ్ళీ ఆ ఈవెంట్ రిపీట్ అయ్యే రిస్క్ డెఫినెట్ గా తగ్గుతుంది. జరిగిన నష్టం రివర్స్ అవ్వకపోవచ్చు, బట్ ఇంకొక ఎపిసోడ్ ని ప్రివెంట్ చేయొచ్చు. కరెక్ట్. అండ్ ఇందాక మీరు అన్నారు కదా యాంగర్ ఆర్ డిప్రెషన్ అని. సో అలాగే ఇప్పుడు ఈవెన్ ఐ రెడ్ సమ్ ఆర్టికల్స్ లైక్ లోన్లీనెస్, డిప్రెషన్, వీటి వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని. సో అది కూడా నిజమే? అది కూడా నిజమే. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఐదర్ సోషల్ విత్డ్రాల్ ఆర్ డిప్రెషన్. ఎస్. సో అందుకనే ఈ సోషల్ గ్యాదరింగ్స్ కానీ, కమ్యూనిటీ మీటింగ్స్ కానీ, హ్యావింగ్ ఫ్యామిలీ మీల్స్, సిట్టింగ్ విత్ పీపుల్, అందరితో కూర్చొని మాట్లాడడం కానీ, షేరింగ్ యువర్ స్టోరీస్ కానీ, సాడ్నెస్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. యా.
అందుకే లైక్ మనం చూస్తుంటాం కదా న్యూస్ అక్కడ ఇక్కడ లైక్ ఇఫ్ స్పౌస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక్కళ్ళు లైక్ ఇఫ్ దే హ్యాడ్ అ వెరీ లాంగ్ టుగెదర్ మ్యారేజ్, ఒకళ్ళు చనిపోతే విత్ ఇన్ 3 months or within 1 year the other spouse will also die. It's like a lonely bird. Yeah. So అన్ని years they used to that togetherness and sudden depression and loneliness toni it will impact. And like I've read so many places లో అదంటే చూసాను అలాగా అవుతుంది అని. సో యా దెర్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కదా. దేర్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఎందుకు పర్సనల్ గా చూసిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే. అంటే వాళ్ళని చూస్తే మనకే బాధేస్తుంది. యూ కెన్ ఇమాజిన్ వాట్ దే గో త్రూ, రైట్? ఎట్ 20 years of age they get married. 70 years తర్వాత అంటే 70 years వచ్చాక హస్బెండ్ వైఫ్ చనిపోతుంది. సో సెకండ్ స్పౌస్, yeah, eventually they also don't sustain longer. We have cases like that. Yeah. So again like ఇలా మీరు అన్నట్టు again it's important social gatherings, అందరితో కలిసి వెళ్ళడము, అందరితో కలిసి ఉండడం వన్స్ ఇన్ అ వైల్ కదా. అట్లాంటి సిచ్యువేషన్ లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా వెరీ ఇంపార్టెంట్. దే నీడ్ పీపుల్ బికాస్ వీఆర్ ఆల్ సోషల్ బీయింగ్స్. సో వీ నీడ్ టు ఇన్ ఆర్డర్ టు బీ హెల్దీ హ్యాపీ అంటే మెంటల్ హెల్త్ కాకుండా ఫిజికల్గా హెల్దీగా ఉండాలంటే కూడా వీ హ్యావ్ టు మింగిల్ విత్ పీపుల్ అండ్ బీ సోషల్లీ యాక్టివ్. డాక్టర్ గారు లైక్ ఈ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అలా ఉంటాయి కదా. సో అలా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ. కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉంటాయి కదా, ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని, మన బాడీ డిఫెన్స్ మెకానిజం, డిఫెన్స్ సెల్స్ ఉంటాయి కదా, సోల్జర్ సెల్స్, అవి వైట్ సెల్స్ ఎస్పెషల్లీ, అవి మన ఓన్ బాడీ సెల్స్కి అగేన్స్ట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో మన బాడీలో ఉన్న సెల్స్నే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. కానీ కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వేర్ మల్టిపుల్ సిస్టమ్స్ కానీ మల్టిపుల్ సెల్స్ ఇన్ బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ల్యూపస్ అని, సో ఇవన్నీ క్రానిక్ కండిషన్స్. సో వీటి వల్ల హార్ట్ బ్లడ్ వెజల్సే కాదు, డైరెక్ట్గా మసిల్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మసిల్ వీక్నెస్, సివియర్ మసిల్ వీక్నెస్, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఆర్ బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ అటాక్ రిస్క్ కానీ. అండ్ వీళ్ళకి వచ్చే జబ్బు జస్ట్ ఆర్డినరీగా రెగ్యులర్గా వచ్చే హార్ట్ అటాక్స్ లాగా ఉండదు. ఓకే యూజువల్గా. సో మల్టిపుల్ ఆర్టరీస్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆర్ మొత్తం ఆర్టీరియల్ బెడ్ మొత్తం డిసీజ్డ్ ఉండడం కానీ, వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కైండ్. అంటే లైక్ అందరికీ వస్తుందా? హూవర్ హ్యాస్ దిస్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అందరికీ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ హార్ట్ డిసీజ్? నాట్ ఎసెన్షియల్లీ, బట్ దే ఆర్ ఎట్ హైయర్ రిస్క్. ఐ థింక్ ఇది చాలా మందికి తెలియదు కదా. లైక్ అంటే ఇట్లా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటే ఆ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికే వెళ్తారు. అండ్ అవే రెగ్యులర్ చెకప్స్ తీసుకుంటున్నాం కదా, రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటున్నాం కదా అనుకుంటారు. బట్ అగైన్ ఇట్లా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎవరైతే చాలా కాలంగా బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరీ కార్డియాలజిస్ట్ని విజిట్ చేసి తగినన్ని టెస్ట్లు చేయించుకుంటే వాళ్ళకి ఈ హార్ట్ రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఎర్లీగా డయాగ్నోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ డాక్టర్ చాలా మంది ఆయాసం ఒక ఏజ్ వచ్చాక ఆయాసం వస్తుంది, దమ్ వస్తుంది అని చెప్తుంటారు కదా. సో ఆ సిమ్టమ్ చెప్పగానే మనం ఇంట్లో కొంతమంది పల్మనాలజిస్ట్కి చూపెట్టుకోండి, జనరల్ ఫిజిషియన్ చూపెట్టుకోండి, సో మోస్ట్లీ లంగ్ రిలేటెడ్ డిజార్డర్ అనుకుంటాం. కాకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది కదా. యా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయాసం ఎందుకు వస్తుంది అంటే హార్ట్, లంగ్స్, ఊపిరితిత్తులు ఒక యూనిట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్లోకి వెళ్తుంది, అక్కడ ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సే హార్ట్ వీక్నెస్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ హార్ట్ వీక్నెస్ ఉందనుకోండి, సో ఆ బ్లడ్ అంతా లంగ్స్లో పూల్ అయిపోతుంది. సో లంగ్స్ ఆర్ సపోజ్ టు బి ఎయిర్ పాకెట్స్. దాంట్లో ఎయిర్ మాత్రమే, గాలి మాత్రమే ఉండాలి. గాలికి బదులు ఎప్పుడైతే బ్లడ్ తో రీప్లేస్ అవుతుందో గేషియస్ ఎక్స్చేంజ్ ఉండదు. సో అప్పుడు ఆ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. సో హార్ట్ పేషెంట్స్కి ఇన్వేరియబుల్లీ ఆయాసం రావడం అవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈజ్ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ సే క్రానిక్ లంగ్ ఇష్యూస్ కానీ, ఆస్మా కానీ, ఈ సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ కానీ ఆర్ హార్ట్ ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే లంగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, ఎసెన్షియల్లీ లంగ్ ఇష్యూ, హార్ట్ బాగానే ఉండి లంగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇన్ఫెక్షన్ ఊరికి దగ్గు తెమ్మడ ఎక్కువ రావడం కానీ, దట్టు తెమ్మడ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కొంచెం ప్యూరిలెంట్గా
పచ్చ కలర్లో అంటే yellowish డిస్కలరేషన్, గ్రీనిష్ డిస్కలరేషన్ ఆర్ ఎక్కువ పిల్లి కూతలు రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, అంటే ఇన్ఫెక్షన్, సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటాయి. ఆల్ సెట్ అండ్ డన్, హార్ట్ ఇష్యూ వల్ల లంగ్స్లో వాటర్ చేరినా కానీ వెట్ లంగ్స్ కదా, వెట్ లంగ్స్ ఆర్ మోర్ ప్రిడిస్పోజ్ టు ఇన్ఫెక్షన్. అట్లా కూడా ఇన్ఫెక్షన్తో రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ దే కమ్ విత్ నిమోనియా బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. సో ఎనీ విచ్ వే ఐదర్ వే ఆయాసపడుతున్నారు అనుకుంటే మాత్రం ఓన్లీ లంగ్ ఇష్యూ అనుకొని, లంగ్ ఇష్యూ ఆయాసం వచ్చేంత లంగ్ ఇష్యూ ఉంటే దాన్ని పెట్టుకొని కూడా మీరు ఇంట్లో ఉండరు కదా. అవును. సో ఐదర్ వే ఇవాల్యుయేషన్ చేసుకుంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయటపడతాయి. దెర్ ఇస్ అ కాంపోనెంట్ కాల్డ్ ఎస్ కార్డియాక్ ఆస్తమా. హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా పిల్లి కూతలు వచ్చి సేమ్ ఆస్తమా లాగానే ప్రెసెంట్ అవుతారు వాళ్ళు. ఓకే ఓకే. అది కూడా క్వైట్ కామన్ మన ఇండియా. yes majority of the cardiac patients are heart failure patients kada. Okay. Invariably they land into heart failure. ఓకే. అది కవాటం ప్రాబ్లం అవ్వనివ్వండి, రిథమ్ ఇష్యూస్ ఉండనివ్వండి, హార్ట్ అటాక్ సర్వైవర్స్ అవ్వనివ్వండి, జస్ట్ ఒబెసిటీ వల్ల అవ్వనివ్వండి, అల్టిమేట్గా మోస్ట్ ఆఫ్ దెమ్ దే ల్యాండ్ ఇంటూ హార్ట్ ఫెయిల్యూర్. ఇట్స్ వెరీ కామన్. అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ అవుతుంది. అంటే మేబీ బికాజ్ ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువ వింటున్నామా, లేకపోతే ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ బయటపడుతుందా, లేదంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ అయినాయా? ఆల్ ఆఫ్ ఇట్. ఇన్స్టెన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ పెరిగింది డెఫినెట్లీ, ఎందుకు చెప్తాను. ప్లస్ స్క్రీనింగ్ టూల్స్ కూడా పెరిగినాయి కాబట్టి ఆబ్వియస్లీ కేస్ నోటిఫికేషన్ పెరిగింది. ఇన్స్టెన్స్ ఎందుకు పెరిగింది అంటే థ్యాంక్స్ టు మెడికల్ ఎయిడ్. ఇప్పుడు మెడిసిన్ ఇంత ఇవాల్వ్ అయింది కదా. సో పేషెంట్స్, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అయినా, కవాటం ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ అయినా, రిథమ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ అయినా ట్రీట్మెంట్తో దే ఆర్ లివింగ్ లాంగ్. ఓకే. ఇంతకుముందు అంత మేజర్ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్ ఉంటే చనిపోయేవారు. ఇప్పుడు అవన్నీ సర్వైవ్ అవి ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారు. సో ద లాంగర్ దే ఆర్ లివింగ్, మసిల్ వీక్నెస్ అంత ప్రొలాంగ్ అవుతుంది, ఆర్ మసిల్ డిఫెక్ట్ అంత ప్రొలాంగ్ అవుతుంది. సో ఈవెన్చువల్గా దే ఆర్ ల్యాండింగ్ ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్. ఇందాక డిస్కస్ చేసినట్టు. అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లేకపోయినా కానీ, డైటరీ రెస్ట్రిక్షన్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆర్ మోర్ సాల్ట్ ఇంటేక్, అన్రెస్ట్రిక్టెడ్ ఫ్లూయిడ్ ఇంటేక్, సో వీటన్నిటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఇన్సిడెంట్స్ డెఫినెట్లీ పెరిగిందని చెప్పాలి. అండ్ చాలామంది ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ లైక్ ఇప్పుడు 70, 80 ఆ ఏజ్లో సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ చూసాను నేను ఫ్యామిలీస్లో. సో అది కూడా ఎందుకంటారు? ఇట్ ఈస్ నాట్ జస్ట్ సర్జరీ, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇల్నెస్ రాదర్. సర్జరీ వల్ల వచ్చింది అనుకోకుండా, సర్జరీ వరకు వెళ్ళిందంటే జబ్బు అంత సివియర్గా ఉన్నట్టే కదా. జబ్బు తీవ్రతని బట్టే మనం సర్జరీ ఆఫర్ చేస్తాం. సో ఆల్రెడీ సిక్ హార్ట్ సర్జరీని సర్వైవ్ అవ్వగలగాలి. సో బేసికల్లీ ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద ఇల్నెస్. అంటే ఏదైనా ట్రీట్మెంట్ ఆఫర్ చేసాము అంటే అది మంచిగా ఆఫర్ చేస్తాం, బెనిఫిట్ అవుతారు. ఇట్స్ ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్. అంతే. సే 5% రిస్క్ ఉందంటే 95% బెనిఫిట్ ఉన్నట్టు. కానీ ఆ 5% రిస్క్ లో ఎవరు ల్యాండ్ అవుతారు మనం చెప్పలేము. సో ఇట్స్ నాట్ ద ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ద డిసీజ్ పర్ సే. సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్. అంతా. ఓకే. ఒక్కోసారి అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ ఆపరేట్ చేయాల్సి వస్తుంది పేషెంట్స్ కి. నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు, మేజర్ హార్ట్ అటాక్ తో వచ్చారు. కాకపోతే యాంజియోగ్రామ్ లో ఇట్ ఈస్ అ సర్జికల్ డిసీజ్, దానికి ఖచ్చితంగా బైపాస్ సర్జరీ చేయాలి. కానీ దానికి ఆయనకి దాంతో పాటు లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, షుగర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయి, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, బ్రెయిన్ కి సప్లై బ్లడ్ వెజల్స్ లో బ్లాక్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ హీ నీడ్స్ సర్జరీ. దెర్ ఇస్ నో వే హీ విల్ సర్వైవ్ వితౌట్ ఎ సర్జరీ. అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ వెళ్ళి సర్జరీ చేయాలి. కానీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుందో తెలియదు. అల్టిమేట్ గా ఏ కాంప్లికేషన్ లో ల్యాండ్ అవుతాడో కూడా చెప్పడం చాలా కష్టం అట్లాంటి పేషెంట్స్. ఇట్స్ అ ప్రోటోప్లాజం రాదర్, పేషెంట్స్ ప్రోటోప్లాజం. ఓకే ఓకే. అదే కొంతమంది అంటే చాలా మందికి పేషెంట్స్ తెలియక ఈ డాక్టర్ సరిగా చేయలేదు, అందుకే ఈ హాస్పిటల్లో చేస్తే వాళ్ళకి నయమైంది, ఈ హాస్పిటల్లో చేస్తే వాళ్ళకి ఇలా అయిపోయింది అని దే కీప్ బ్లేమింగ్. కానీ ఆ పర్టికులర్ పేషెంట్కి ఎంతవరకు డ్యామేజ్ అయిందో హార్ట్ మజిల్లో ఏదైనా సరే, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎంతవరకు మీరు అన్నట్టు సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్ ఎంతవరకు అయిందో, ప్రతి పేషెంట్ డిఫరెంట్ కదా. ఎవ్రీ పేషెంట్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది లైక్ హోల్ ఇన్ హార్ట్ అంటే ఇట్లా మా ఇంట్లో మా బ్రదర్కి హోల్ ఇన్ హార్ట్ ఉంది అలా కామన్గా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, పిల్లలు అలా. సో అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి హోల్ ఇన్ హార్ట్ అంటే?
హార్ట్లో 4 గదులు ఉంటాయి, చేంబర్స్. ఓకే, సో రైట్ సైడ్ 2 chambers, లెఫ్ట్ సైడ్ 2 chambers. రైట్ సైడ్ ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్యూర్ బ్లడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ బ్లడ్ని కంప్లీట్గా సపరేట్ చేయడానికి ఒక వాల్ లాగా ఉంటుంది మధ్యలో. ఇట్స్ కాల్డ్ సెప్టమ్. సో ఆ సెప్టంలో ఎక్కడైనా కమ్యూనికేషన్ ఉందనుకోండి, ఇట్స్ అన్ ఎంబ్రియాలజికల్ డిఫెక్ట్, అంటే బై బర్త్ వచ్చే ప్రాబ్లం ఇది. అంటే డెవలప్మెంట్ అప్పుడే హార్ట్ కంప్లీట్గా డెవలప్ అవ్వకపోతే వచ్చే ఇష్యూస్ ఇవి. సో ఆ హోల్ ఉన్నప్పుడు దాన్ని హోల్ ఇన్ హార్ట్ అంటారు. ఓకే, దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి హోల్ ఇన్ హార్ట్ అని. అండ్ ట్రీట్మెంట్ కూడా డిఫర్ అవుతుంది. కొన్ని హోల్స్ చిన్న వయసులోనే క్లోజ్ అయిపోతాయి. చిన్న స్మాల్ హోల్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి పేషెంట్స్కి ఓన్లీ అబ్జర్వేషన్ సరిపోతుంది. లార్జ్ హోల్స్ ఉన్నాయనుకోండి, లార్జ్ హోల్స్కి ఖచ్చితంగా ఎర్లీగానే ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి ఎర్లీగా ఐదర్ డివైస్ క్లోజర్ కానీ సర్జికల్ క్లోజర్ కానీ ఇట్ ఈస్ మ్యాండేటెడ్ ఫర్ దెమ్. కొంతమంది ఉంటారు ఇంటర్మీడియట్ పేషెంట్స్, ఏంటంటే ఆ మీడియం సైజ్ హోల్స్ ఉంటాయి, అవి వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు చిన్నప్పటి నుంచి, ఆర్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఆర్ కార్డియాక్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవచ్చు. సో వాట్స్ ఎవర్ వాళ్ళు అడల్ట్ అంటే పెద్దగా అయిన తర్వాత కాంప్లికేషన్స్ రావచ్చు. అట్లాంటి వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత సిమ్టమ్స్ని బట్టి ఒకవేళ క్లోజ్ చేయగలిగితే క్లోజ్ చేస్తాం, లేదంటే వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్ మెడికల్. గోయింగ్ ఫార్వర్డ్ దే మే నాట్ డూ యాజ్ వెల్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చిన మెడికల్ ఫెసిలిటీస్తోని ఇట్లా కొంతమంది ఒకప్పుడు వాళ్ళకి అంత హోప్ లేని వాళ్ళకి కూడా దే ఆర్ ఏబుల్ టు లివ్ లాంగర్ కదా ఇప్పుడున్న సర్జికల్ ఆప్షన్స్, మెడికల్ ఆప్షన్స్తోని. సో అలా ఈ చిన్నప్పుడే హోల్ ఇన్ హార్ట్ అలా ఉన్న వాళ్ళకి అంటే వన్స్ దే ఆర్ ట్రీటెడ్, చైల్డ్హుడ్లో ట్రీట్మెంట్ అయిపోయినాక, సర్జరీను అన్నీ అయిపోయినాక, పెద్ద అయినాక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? నో, వన్స్ ట్రీటెడ్ దే లివ్ ఎ నార్మల్ లైఫ్. ఓకే, నార్మల్ లైఫ్, స్పెషల్ కేర్. కొంతమందికి మాత్రం రిస్క్ ఆఫ్ ఎరిథ్మియాస్ ఉండొచ్చు, కొంతమందికి పోస్ట్ ఆప్ సిక్వెలే అంటాం, కాంప్లెక్స్ కంజనైటల్, కాంప్లెక్స్ అంటే వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్తో పుడతారు. అట్లాంటి వాళ్ళకి సర్జరీ చేసినా కానీ ఫ్యూచర్లో కొంచెం కాంప్లికేషన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద సర్జరీ, అగైన్ నేచర్ ఆఫ్ ద ఇల్నెస్ వల్ల ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ ఛాన్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఒకసారి కార్డియాక్ ఇల్నెస్ లేబుల్డ్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా యు ఆర్ మై గెస్ట్ ఫర్ ఎవర్ అంటే అదే రెగ్యులర్ గా రావాల్సిందే, రెగ్యులర్ గా చూడాల్సిందే, 6 months ఒకసారి, 1 year ఒకసారి చూపించుకోవాల్సిందే. కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేస్తాం. అండ్ సపోజ్ ఇఫ్ వాటిలో విమెన్ ఉన్నారనుకోండి, ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు నుండి ట్రీట్ అయ్యారు, వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ దే కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ? ఎస్ నార్మల్గా కంప్లీట్లీ ట్రీటెడ్ హార్ట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ లేదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. కొన్ని కండిషన్స్, లంగ్స్ లో సివియర్ గా ప్రెషర్స్ ఎక్కువ అవడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అనే ఒక కండిషన్. కానీ బ్లూయిష్ డిస్కలరేషన్ అవుతుంది కదా స్కిన్ అంతా, సైనోసిస్ అంటాం. సో సైనోటిక్ హార్ట్ డిసీజెస్ కానీ, ఆర్ సివియర్ ఆబ్స్ట్రక్టివ్ లీజన్స్, కవాటం సివియర్గా క్లోజ్ అయిపోయి ఉండడం, ఇవన్నీ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్. దే కెన్ నాట్ గో ఫర్ ప్రెగ్నెన్సీ. లైఫ్ థ్రెటనింగ్, మదర్కే లైఫ్ థ్రెటనింగ్, ఫర్గెట్ బేబీ, ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ టు మదర్ ఆల్సో. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే కెన్ గో. కొంతమంది ట్రీటెడ్ హార్ట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోవచ్చు. నార్మల్ ప్రెగ్నెన్సీ దే కెన్ గో ఫర్ నార్మల్ వెజనల్ డెలివరీ, ప్రాబ్లం ఏం లేదు. అండ్ డాక్టర్, ఇందాక మనం అనుకున్నట్టు లైక్ మీరు అన్నారు కదా, జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే నేను కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ అలా చదివినప్పుడు యంగ్ స్పోర్ట్స్ మ్యాన్కి లైక్ బేస్బాల్, బాస్కెట్బాల్ ఆర్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది దే కొలాప్సింగ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అని అట్లా న్యూస్లో వస్తాయి. సో అది కూడా ఎందుకంటారు వాళ్ళకి అట్లా? అంటే అథ్లీట్స్ అంటే వాళ్ళు ఫిజికలీ ఫిట్ ఉంటారు కదా, హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అన్ని తింటారు, మజిల్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారు, బట్ స్టిల్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి? సో మల్టిపుల్ కాజెస్. అగైన్ కొన్ని అన్డయాగ్నోస్డ్ కార్డియాక్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, they're called as long QT syndrome ani. So this is genetic again. Hypertrophic cardiomyopathy, heart muscle extremely thick untundi. So it's not like biceps that I'll grow my biceps and I'm strong. Okay, heart muscle thick undi anukunte daniki circulation takku untundi. So it is not a good quality muscle, easy to understand. So akkada fibrous tissue, scar tissue ekku untundi. So akkada nunchi abnormal rhythm issues, heart okosari 300 times 600 times pump avadamu. Okay, they are called as arrhythmias, ventricular tachycardia, ventricular fibrillations ani. These are life-threatening rhythm issues. So, long QT syndrome, hypertrophic cardiomyopathy ani ilanti konni genetic problems, or ive kaakunda extreme dehydration gaani,
ఎక్స్ట్రీమ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఏమైనా సడన్ కార్డియక్ అరెస్ట్ కాజ్ అవ్వచ్చు. ఓకే. అందుకనే స్పోర్ట్స్ పర్సన్స్కి ఎసెన్షియల్లీ బిఫోర్ గెటింగ్ ఇన్ టు స్పోర్ట్ ఒక కంప్లీట్ కార్డియక్ స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్సే ఈసీజీలో మోస్ట్ ఆఫ్ ద రిథమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ ఇవన్నీ మనకి ఈసీజీలో తెలిసిపోతాయి. ఒక 2 days చేస్తే హార్ట్ మజిల్ థిక్నెస్ తెలుస్తుంది, ఒక ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే ఎఫర్ట్ టాలరెన్స్ తెలుస్తుంది. సో అగైన్ బేసిక్ కార్డియక్ వర్కప్ అండ్ హైడ్రేషన్, మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్లూయిడ్ ఇంటేక్ అండ్ ఫ్లూయిడ్ లాసెస్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో బిఫోర్ అవి బేసిక్ టెస్ట్ అవన్నీ రూల్ అవుట్ చేసుకొని దే ఎంటర్ కొంతవరకైనా దే కెన్ ప్రివెంట్ అంతవరకు. అండ్ అదే మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్, బికాజ్ మనం ఇండియాలో కూడా కానిస్టేబుల్ సెలెక్షన్స్ అప్పుడు వాళ్ళు అవి టెస్ట్లు పెడతారు కదా, రన్నింగ్ అండ్ ఆల్ దోస్ టెస్ట్. సో ఐ సీన్ ఫ్యూ కానిస్టేబుల్స్ దే డై బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ అండ్ ఆల్, బికాజ్ లైక్ మన ఇండియాలో వెదర్, హీట్, టెంపరేచర్ ఇదంతా, అండ్ దట్ కెన్ బి డ్యూ టు ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ కదా, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అదంతా. అండ్ డాక్టర్ గారు లైక్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ అని ఉంటుంది కదా, సో అది కూడా రిలేటెడ్ టు ఆటోఇమ్యూన్ కండిషన్? Yes, rheumatoid. Yeah, like మనం discuss చేసాం కదా. So it's a kind of connective tissue disorder. It involves multiple organs. Rampant atherosclerosis వీళ్ళలో అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ డిపాజిషన్, ఆక్సిడేషన్ రిలేటెడ్ ఇంజురీ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఈ పేషెంట్స్కి. సో నాట్ జస్ట్ హార్ట్ మజిల్, హార్ట్ ఆర్టరీస్ కూడా, హార్ట్ ఆర్టరీసే కాదు బాడీలో ఏ ఆర్టరీ అయినా, ఆర్టీరియల్ బెడ్ అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న అందరికి రాదు, అందరికి కొంతమందికి అగైన్ ఎవరికి వస్తే చెప్పలేము కాబట్టి. అండ్ వన్స్ వచ్చింది అంటే ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అదంతా తీసుకొని మానిటర్ చేసుకోవాలి వాళ్ళు కంప్లీట్ గా. ఓకే. వన్స్ డిసీజ్ సెట్ ఇన్ అయింది అంటే వాట్స్ ఎవర్ కాజ్, లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో మెడికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మెడికేషన్ అడ్హెరెన్స్ లేనందువల్ల మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్ని చాలా మందిని చూస్తాం. మెడికేషన్ అడ్హెరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాలి. యా. ఓకే. అంటే అట్లా మానేసే వాళ్ళు కూడా ఉంటారా? అందుకంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు. చాలా మందికి డిసీజ్ యాక్సెప్టెన్స్ ఉండదు, ఆర్ నాలెడ్జ్ లేకపోవచ్చు. కొంతమంది ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వచ్చు, మెడికేషన్, మల్టిపుల్ కాజెస్. ఓకే ఓకే. సో కొంతమందికి నాకేమవుతుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే. సో అలా మెడిసిన్స్ ఆపేసి వాళ్ళ జబ్బు ఎక్కువ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మీ దగ్గర. ఓకే ఓకే. మనకి ఇంత అడ్వాన్స్మెంట్స్, డాక్టర్స్ అందరూ ఫెసిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళ నెగ్లిజెన్స్, అవును కొంతమంది. ఓకే ఓకే. సో కొన్ని డిసీజెస్ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్, లాంజివిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. అది అందరూ కొంచెం యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ డాక్టర్ చెప్పారు అంటే దర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. డాక్టర్ మీకు లైఫ్ ఇవ్వడానికే ఉన్నారు కాబట్టి డాక్టర్ చెప్పారు ఈ మెడిసిన్స్ వేసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ వేసుకుంటే బెటర్ అంతే. అండ్ డాక్టర్ గారు లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో దానికి కొన్ని ఏమైనా ఎర్లీ సైన్స్ అలా ఏమైనా చెప్తారా? యా, హార్ట్ ఫెయిల్యూర్ ఎసెన్షియల్లీ ఇట్స్ నాట్ ఎ డిసీజ్. It's a syndrome complex. Okay. That's how we label it as. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి ఎనీ ఆర్గన్ కానీ, ఏ పార్ట్ ఆఫ్ బాడీ, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్ గెట్ ఇన్వాల్వ్. సే కాళ్ళ నుంచి చూసుకుంటే కాళ్ళ వాపులు రావడం కానీ, మొహం ఉబ్బరం కానీ, ఫేషియల్ పఫినెస్, కడుపు ఉబ్బరం కానీ, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఆర్ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే హార్ట్, కిడ్నీ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో కార్డియోరీనల్ సిండ్రోమ్, హార్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కిడ్నీ షట్ డౌన్, యూరిన్ అయిపోవడం కానీ, ఆర్ లంగ్స్లో నీళ్లు చేరి ఆయాసం రావడం కానీ, మెన్లో అయితే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఈవెన్ సెక్షువల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఎర్లీ సైన్. ఈజీగా అలసిపోవడం కానీ, బాగా పాల్పిటేషన్స్, గుండె దడ రావడం కానీ, ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే ఓకే. సో ఇది అగైన్ ఎనీ రీజన్ వై పీపుల్ గెట్ ఇట్ అట్లా ఏమన్నా? హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్. ఇనిషియల్గా ఏ జబ్బు అయినా కానీ
కార్డియక్ ఇల్నెస్, సే హార్ట్ అటాకే అనుకుందాం. హార్ట్ అటాక్కి ట్రీట్మెంట్ చేసాం, స్టెంట్ పెట్టామా, సిఏబిజీ చేసాం, బైపాస్ సర్జరీ చేసాం, ఏం చేసినా ఎంతో కొంత మసిల్ డ్యామేజ్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి ఏం చేయలేని కండిషన్లో వస్తారు, కొంతమంది పేషెంట్స్ చాలా లేట్ వస్తారు. సో వాళ్ళకి ఏం చేసిన ప్రయోజనం ఉండదు. ఓకే, సో అప్పుడు ఎంతో కొంత మసిల్ డ్యామేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ హార్ట్ అటాక్ రిలేటెడ్. కొంతమందికి కవాటం ప్రాబ్లం ఉండొచ్చు, వాల్వ్ ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి మసిల్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీక్, కార్డియోమయోపతి పేషెంట్స్ అంటాం. ఇందాక హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనుకున్నాం. సో మజిల్ వీక్నెస్ కార్డియోమయోపతి ఉండొచ్చు. ఆర్ రిథమ్ ఇష్యూస్, లాంగ్ డ్యూరేషన్ రిథమ్ ఇష్యూస్ వల్ల కూడా హార్ట్ మజిల్ వీక్ అవ్వచ్చు. ఇట్లా ఏ కాజ్ వల్ల అయినా కానీ హార్ట్ వీక్ అయితే అల్టిమేట్లీ దే ల్యాండ్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్. కరెక్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్ అల్టిమేట్ గా హార్ట్ మసిల్ వీక్నెస్ వల్ల ఆర్ హార్ట్ మసిల్ ఎఫెక్టివ్ గా పని చేయనప్పుడు దే ల్యాండ్ ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ హార్ట్ వీక్నెస్ ఆల్ ద టైమ్. ఒక్కోసారి హార్ట్ మజిల్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ రిలాక్సేషన్ కెన్ బి అ ప్రాబ్లమ్. అంటే పంపింగ్ ఎంత ఇంపార్టెంట్, రిలాక్సేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. అంటే పంపింగ్ విల్ బి నార్మల్ బట్ రిలాక్స్ అవ్వడం అబ్నార్మల్ ఉంటుంది. దే జస్ట్ ప్రెజెంట్ యాజ్ హార్ట్ వీక్నెస్. మసిల్ వీక్నెస్ ఎట్లా ఉంటుందో మసిల్ రిలాక్సేషన్ ప్రాపర్ గా లేకపోయినా కానీ సిమిలర్ ప్రెజెంటేషన్. So a relaxation. So it's an end result of a lot of some underlying disease. Some underlying. Okay. And final గా డాక్టర్ గారు, యాజ్ అ కార్డియాలజిస్ట్ మీరు మీ హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే ఏం చేస్తారు? సో లైక్ a chef tastes his own food before serving it to others. So I practice what I preach. Very good. So I start my day essentially with exercise. 1 hour, 1.5 hour depending on the time luxurious గా ఉంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ. వర్క్ కూడా మోర్ ఆర్ లెస్ ఆన్ ద ఫీట్ ఉంటుంది నాకు. సో ఇట్స్ లైక్ కాన్స్టెంట్ మూవింగ్. అండ్ డైట్, ఐఎమ్ పర్టికులర్ అబౌట్ మై డైట్ ఇంటేక్. ప్రోటీన్ ఎంత వెళ్తుంది, ఐఎమ్ నాట్ పారనాయిడ్ కాదు నేను, బట్ కొంచెం ఎంతో కొంత చెక్ ఉంటుంది నాకు. 70% ఆఫ్ ద డైట్ అయితే రెగ్యులేటెడ్ నాది. ప్రోటీన్ ఇంటేక్ కానీ, ఫైబర్ ఇంటేక్ కానీ, ఫ్రూట్ ఎంత కంటెంట్ ఉంది, కార్బ్స్ ఎంత కంటెంట్ ఉంది ఇంటేక్. సో ఇవి కాన్స్టెంట్ చెక్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్. ఎక్సర్సైజ్ విల్ పార్ట్లీ హెల్ప్ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్. My work is highly stressful. So stress management, sleep management, family time, everything కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని కంప్లీట్ బ్యాలెన్స్. I don't think it's not achievable, but I try to. So మేనేజ్ అవుతుంది. సో అది స్ట్రెస్ మేనేజ్మెంట్ కి అంటే యూ డూ మెడిటేషన్, యోగా అలా ఏమన్నా? ఫర్ మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్ not very much sometimes, but exercise చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మైండ్ఫుల్ ఫర్ మీ. మార్నింగ్ దట్ uninterrupted 1.5 hour of exercise చాలా ఇంపార్టెంట్ నాకు డే ఇనిషియేట్ అవ్వడానికి. మార్నింగ్స్ ఐ కీప్ కామ్. ఇంట్లో ఎంత ఉన్నా సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తాను తప్పితే అరవడం కానీ గట్టిగా ఈ నాయిస్ లేకుండా ఐ వాంట్ కామ్ మార్నింగ్స్ పీస్ఫుల్గా ఉంటే నాకు డే బెటర్గా నడుస్తుంది. స్లీప్ ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీబడి. And family time and music for me especially. More than meditation, music I would say for me. Yeah. అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి స్విమ్మింగ్ ఉండొచ్చు, కొంతమందికి రన్నింగ్ ఉండొచ్చు, మ్యూజిక్, డాన్సింగ్ అలా ఉండొచ్చు. సో ఏం తోచినప్పుడు జస్ట్ షూస్ వేసుకొని వాక్. అండ్ సీయింగ్ యూ ఇట్స్ విజిబుల్ దట్ యూ అంటే మీరు ప్రీచ్ చేసేది మీరు ఫాలో అవుతున్నారు అని అయితే తెలుస్తుంది. అంటే ఆఫ్టర్ సచ్ అ లాంగ్ డే అట్ యువర్ వర్క్ అంతా కూడా. బట్ అగైన్ యూ కేమ్ ఇన్ ద లేట్ ఈవినింగ్ అండ్ కేమ్ టు అవర్ పాడ్కాస్ట్ స్టూడియో అండ్ విత్ ద సేమ్ ఎంతూజియాజం అండ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ మీరు అలాగే ఉన్నారు. ఏదో టయర్డ్గా అయితే మాకు కనిపించట్లేదు. సో ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ యు ప్రీచ్. అండ్ మై డే స్టార్టెడ్ at 5 o'clock in the morning today. అదే అంటున్నాను. ఇట్స్ వెరీ టఫ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ 20 to 30 years వాళ్ళు కూడా ఒక ఈవినింగ్ అయిపోగానే ఎనర్జీ లెవెల్స్ డ్రైన్ అయిపోతున్నాయి. ఆఫ్టర్ 6, 7 ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి ఎవరు ఏం చేయట్లేదు. దే జస్ట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ TVs or computers or whatever. But again, we can be active till 9, 10, 11 also. So if they follow you, you can give some lifestyle tips in our second podcast, if at all we do. And thank you, doctor. Thank you for coming all the way to our studio and giving your valuable insights. Pleasure.